హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పట్నం ఆల్ ఇన్ వన్ కి స్వాగతం అండి. లాస్ట్ వీడియోలో మనము స్వర సంధిలో భాగంగా దీర్ఘ స్వర సంధి గురించి మాట్లాడుకున్నాం. అందులో మనము మూల స్వర అంటే ఏవి, దీర్ఘ స్వర అంటే ఏవి కొంత తెలుసుకున్నాం. ఈరోజు స్వర సంధిలోని రెండవ సంధి అయిన గుణ సంధి గురించి మాట్లాడుకుందాం. అయితే దానికంటే ముందు స్వర్ని మరింత లోతుగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని ఇక్కడ కొంత డీటెయిల్డ్గా ఇస్తున్నాను, చూడండి. స్వర్ అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి మూల స్వరు, రెండు సంధి స్వరు. మూల స్వర్ అంటే భాష ప్రారంభిక దశలో మనకు ఏర్పడినటువంటి స్వర్లు ఏవైతే ఉన్నాయో వాటిని మూల స్వరని అంటాం. అంటే మూలని అంటేనే మనకు తెలుస్తుంది ప్రారంభ దశలో ఉండేటువంటి స్వర్లు అని, ఆ పేరులోనే మనకు తెలుస్తుంది కదా. అట్లాగే సంధీస్వర్ అని అంటే రెండు స్వరాలు కలిసి ఓ కొత్త స్వరం ఏర్పడ్డాన్ని సంధీస్వర్ అని అంటాం. మూల స్వరాలు ఏవి అనంటే ఆ, ఈ, ఉ, రి. సంధీస్వర్ ఏవి అనంటే ఆ, ఈ, ఉ, ఏ, ఐ, ఓ, ఔ. ఈ 7 వస్తాయి. ఓకే, ఈ మూల స్వర్ని హ్రస్వస్వర్ అని అంటారు, లఘుస్వర్ అని కూడా అంటారు. ఈ లఘుస్వర్ అనే పేరు మీరు ఎక్కడ వింటారు అని అంటే ఛందస్సు చదువుకునేటప్పుడు వింటారు. అలాగే ఈ సంధ్యస్వర్ని దీర్ఘస్వర్ అని అంటారు, అలాగే గురుస్వర్ అని కూడా అంటారు. ఈ గురుస్వర్ అనే పేరు మళ్ళీ మీరు ఛందస్సులోనే వింటారు. ఈ సంధ్యస్వర్ అనేది రెండు రకాలుగా విభజించబడుతుంది. ఒకటి మూలు దీర్ఘస్వర్, రెండవది సంయుక్త దీర్ఘస్వర్. ఈ మూలు దీర్ఘస్వర్ ఏవి అనంటే ఆ, ఈ, ఉ. అట్లాగే సంయుక్త దీర్ఘస్వర్ ఏవి అనంటే ఏ, ఐ, ఓ, ఔ. ఈ మూలు దీర్ఘస్వర్కి సజాతీయ దీర్ఘస్వర్ అని పేరు కూడా ఉంది. ఒకే జాతికి చెందిన రెండు సమానమైన స్వరాల మధ్య అంటే రెండు హ్రస్వుల మధ్య సంధి జరిగి ఏర్పడినటువంటి దీర్ఘస్వర్ ఏదైతే ఉందో దాన్ని సజాతీయ దీర్ఘస్వర్ అని అంటాం. అట్లాగే ఈ సంయుక్త దీర్ఘస్వర్కి విజాతీయ దీర్ఘస్వర్ అని పేరు కూడా ఉంది. రెండు వేరు వేరు స్వరాల మధ్య సంధి జరిగి ఏర్పడినటువంటి దీర్ఘస్వర్ని విజాతీయ దీర్ఘస్వర్ అని అంటాం. లాస్ట్ వీడియోలో మనము మూలు దీర్ఘస్వర్ ఎలా ఏర్పడతాయో తెలుసుకున్నాం. ఆ ప్లస్ ఆ ఈజ్ ఈక్వల్ టు ఆ, ఈ ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ, ఉ ప్లస్ ఉ ఈజ్ ఈక్వల్ టు ఊ అని కదా. ఇప్పుడు సంయుక్త దీర్ఘస్వర్ ఎలా ఏర్పడ్డాయో తెలుసుకుందాం. ఆ ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఏ, ఆ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఐ, ఆ ప్లస్ ఉ ఈజ్ ఈక్వల్ టు ఓ, ఆ ప్లస్ ఓ ఈజ్ ఈక్వల్ టు ఔ. ఇలా సంయుక్త దీర్ఘస్వరాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు మనము గుణ సంధి గురించి మాట్లాడుకుందాం. గుణ సంధిలో ఆలు ఈలతో కలిసినప్పుడు ఏ అనే స్వరం ఏర్పడుతుంది. అలాగే ఆలు ఊలతో కలిసినప్పుడు ఓ అనే స్వరం ఏర్పడుతుంది. ఆలు రితో కలిసినప్పుడు అర్ అనే వర్ణులు ఏర్పడతాయి. ఆలు ఈలతో కలవడం అంటే అర్థం ఏంటంటే సంధి పదాన్ని విచ్ఛేద చేసినప్పుడు అంటే విడదీసినప్పుడు మొదటి పదంలోని చివరి వర్ణం ఆ కానీ ఆ కానీ, రెండవ పదంలోని మొదటి వర్ణం ఈ కానీ ఈ కానీ వచ్చి వాటి మధ్య సంధి జరిగినప్పుడు ఏర్పడేటువంటి స్వరం ఏది అనంటే ఏ. మొదటి పదంలోని చివరి వర్ణం ఆ కానీ వచ్చి రెండవ పదంలోని మొదటి వర్ణం ఊ కానీ వచ్చినప్పుడు వీటి మధ్య సంధి జరిగితే ఏర్పడేటువంటి స్వరం ఏది అనంటే ఓ. ఇది మనం సంయుక్త స్వరంలో కూడా తెలుసుకున్నాం. ఓ అనే సంయుక్త స్వరం ఎలా ఏర్పడింది? ఆ ప్లస్ ఊ ఈజ్ ఈక్వల్ టు ఓ అని అనుకున్నాం కదా. సేమ్ అదే రూల్ ఇక్కడ కూడా వర్తిస్తుంది. అట్లాగే మొదటి పదంలోని చివరి వర్ణం ఆ కానీ వచ్చి రెండవ పదంలోని మొదటి వర్ణం రి వస్తే వీటి మధ్య సంధి జరిగినప్పుడు అర్ అనే వర్ణులు ఏర్పడతాయి. ఇప్పుడు వీటికి సంబంధించినటువంటి టేబుల్ని ఇక్కడ వేసాను చూడండి. ఆ ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఏ, ఆ ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఏ, ఆ ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఏ, ఆ ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఏ. అంటే ఏ రెండు ఆలు అయినా ఏ రెండు ఈలతో కలిసినప్పుడు ఏర్పడేటువంటి స్వర్ ఏది అనంటే ఏ.
వర్ణమాలలో సంయుక్త స్వరు ఏ అనేది ఎలా ఏర్పడింది అంటే ఆ ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఏ అని తెలుసుకున్నాం కదా, అదే ఇక్కడ కూడా వర్తిస్తుంది. సో వీటికి సంబంధించినటువంటి ఉదాహరణలు ఇక్కడ ఇచ్చాను చూడండి. దేవ్ ప్లస్ ఇంద్ర దేవేంద్ర, సుర్ ప్లస్ ఈష్ సురేష్, మహా ప్లస్ ఇంద్ర మహేంద్ర, మహా ప్లస్ ఈష్ మహేష్. సంయుక్త స్వరు ఓ అనేది ఎలా ఏర్పడిందో మనం వర్ణమాలలో తెలుసుకున్నాం. ఆ ప్లస్ ఉ ఈజ్ ఈక్వల్ టు ఓ అని కదా, సేమ్ అదే ఇక్కడ కూడా వర్తిస్తుంది. ఇక్కడ చూడండి, ఆ ప్లస్ ఉ ఈజ్ ఈక్వల్ టు ఓ, ఆ ప్లస్ ఉ ఈజ్ ఈక్వల్ టు ఓ, ఆ ప్లస్ ఉ ఈజ్ ఈక్వల్ టు ఓ, ఆ ప్లస్ ఉ ఈజ్ ఈక్వల్ టు ఓ. సో ఇలా ఆలు ఊలతో కలిస్తే ఓ అనే స్వరు ఏర్పడుతుంది. ఓకే, దానికి సంబంధించినటువంటి ఉదాహరణలు ఇక్కడ ఇచ్చాను చూడండి. సూర్య ప్లస్ ఉదయ్ సూర్యోదయ్, జల్ ప్లస్ ఊర్మి జలోర్మి, మహా ప్లస్ ఉత్సవ్ మహోత్సవ్, మహా ప్లస్ ఊరు మహోరు. సో ఈ ఈలైపోయినాయి, ఊలైపోయినాయి, తర్వాత ఉండేది ఇది రి కదా. ఇప్పుడు ఆ ప్లస్ రి ఈజ్ ఈక్వల్ టు అర్, ఆ ప్లస్ రి ఈజ్ ఈక్వల్ టు అర్. ఆ ప్లస్ రీ అనేది రాదు, ఎందుకంటే రీ మాత్రమే ఉంది ఇక్కడ, రీ లేదు కదా, అందుకని 2 పాయింట్స్ మాత్రమే ఇక్కడ వచ్చాయి. ఓకే, సో దీనికి సంబంధించి ఉదాహరణలు ఇక్కడ రాశాను చూడండి. దేవు ప్లస్ ఋషి దేవర్షి, మహా ప్లస్ ఋషి మహర్షి. ఇప్పుడు మనం ఒక సంధి పదాన్ని తీసుకుని దాన్ని విడదీసి వర్ణ విచ్ఛేదం ద్వారా దాన్ని కరెక్ట్గా వస్తుందా లేదా అనేది చెక్ చేద్దాం. ఇక్కడ నేను ఒక సంధి పదాన్ని తీసుకుని విడదీసి వర్ణ విచ్ఛేదం చేశాను చూడండి. యథ అనేదాన్ని వర్ణ విచ్ఛేదం చేస్తే యు ప్లస్ ఆ థ్ ప్లస్ ఆ అని వచ్చింది. ఓకే, సో అప్పుడు మొదటి పదంలోని చివరి వర్ణేది ఆ కదా. ఇక్కడ రెండవ పదం చూద్దాం. మొదట ఏమొచ్చింది, ఈ వచ్చింది రాసేసా. ఇక్కడ చా వచ్చింది సగం, అది రాసేసా. కింద హల్ ఇచ్చాను చూడండి. ఆ తర్వాత చా ఉంది కదా, దీనిలో నుండి స్వర్ని బయటికి తీసేస్తే దాని కింద హల్ వస్తుంది కదా. ఇక్కడంతా కూడా స్వర్ని బయటికి తీసినప్పుడు హల్ పెట్టాను చూడండి. ఇప్పుడు మొదటి పదంలోని చివరి వర్ణేది ఆ, రెండవ పదంలోని మొదటి వర్ణేది ఈ, ఈ రెండు కలిస్తే ఏమవుతుంది, ఏ ఏర్పడుతుంది కదా. ఇక్కడ యా కింద హల్ ఉంది, దీని పక్కన స్వర్ ఉంది. ఈ యాకి ఈ స్వర్ వచ్చి యాడ్ అవుతుంది. ఓకే, అప్పుడు యా అవుతుంది కదా. ఈ థా కింద హల్ ఉంది, అది అలాగే ఇచ్చేసేయండి. ప్లస్ ఏ ఉంది కదా, ఏ రాసేసేయండి. ప్లస్ ఇక్కడ మిగిలింది ఏమి, మనకు ఛా మిగిలింది, ఆ ఛ అట్లాగే రాసేసేయండి. ఇప్పుడు ఈ థా కింద హల్లుంది కాబట్టి దీని తర్వాత స్వర్ ఏ వచ్చింది కాబట్టి ఈ ఏ వచ్చేసి థాకు యాడ్ అవుతుంది. యాడ్ అయినప్పుడు ఏమవుతుంది, థే అవుతుంది. అప్పుడు ఎథే అని రాయండి. ఇక్కడ ఛ ఉంది, ఈ ఛ అట్లాగే రాసేసేయండి. ఈ రెండు కలిపితే ఏమవుతుంది, యథేచ్ఛ అవుతుంది కదా. అట్లాగా నేను అన్ని పదాలను ఇలా విడదీయడం లేదు, ఒక పాయింట్కి ఒకటి, ఒక పాయింట్కి ఒకటి లాగా విడదీస్తున్నాను. అంటే ఈకి సంబంధించి ఒకటి, ఊకు సంబంధించి ఒకటి, అలాగే రీకి సంబంధించి ఒకటి. తర్వాత ఇంకో పదం చూద్దాం. సో ఇక్కడ పర్ ప్లస్ ఉపకార్ అని రాశా. పర్ అనేది ఏదైతే ఉందో దాన్ని వర్ణ విచ్ఛేదం చేద్దాం. పా కింద హల్ ఇవ్వాలి, పాలో నుండి ఆని బయటికి తీసేసా. అలాగే రా కింద హల్ ఇచ్చేసి రాలో నుండి ఆని బయటికి తీసేసా. ఓకే, సో ఇక్కడ రెండవ పదం మొదటి స్వరం ఏముంది, ఊ ఉంది, ఊ రాసేసేయండి. ఓకే, ఆ తర్వాత పా, పాలో ఆని బయటికి తీయాలి. అలాగే కా, కాలో నుండి ఆన్ బయటికి తీయాలి. అలాగే రా, రాలో నుండి ఆన్ బయటికి తీయాలి. సో ఇలా తీసినప్పుడు పా కింద హల్ వచ్చింది, అలాగే కా కింద హల్ వచ్చింది, రా కింద హల్ వచ్చింది. సో ఈ హల్ అనేది ఖచ్చితంగా పెట్టారు ఇక్కడ. ఎందుకు అనంటే దాంట్లో నుండి స్వర్ని బయటికి తీసాం కాబట్టి. ఓకే, ఇప్పుడు మొదటి పదంలోని చివరి వర్ణేది ఆ, రెండవ పదంలోని మొదటి వర్ణేది ఊ. ఆ ఊ కలిస్తే ఏమవుతుంది, ఓ ఏర్పడుతుంది కదా. సో ఇక్కడ పా కింద హల్ ఉంది, పక్కన ఆ అనే స్వర్ ఉంది. పా కింద హల్ ఉంది కాబట్టి ఈ స్వరు దీనికి వచ్చి యాడ్ అవుతుంది, పా అవుతుంది. సో రా కింద హల్ ఉంది, దీని తర్వాత ఏం స్వర్ లేదు, ఇట్లాగే పెట్టేసేయండి రా కింద హల్లు. ప్లస్ ఇక్కడ ఓ రాశా. ఓకే, ప్లస్ ఇక్కడ ఈ ఆ వచ్చేసి పాకి యాడ్ అవుతుంది, ఎందుకంటే పా కింద హల్ ఉంది కదా. తర్వాత కా కింద హల్ ఉంది కాబట్టి పక్కన ఆ ఉంది కదా. సో ఈ ఆ వచ్చేసి దీనికి యాడ్ అవుతుంది. అలాగే రా కింద హల్ ఉంది, ఈ పక్కన ఆ ఉంది, ఇది వచ్చి ఇక్కడ యాడ్ అవుతుంది. అంటే ఏ వ్యంజన్ల కింద అయితే హల్ ఉంటుందో దాని పక్కన స్వర్ వస్తే ఆ స్వరు దీనికి వచ్చి యాడ్ అవుతుంది కదా.
అట్లాగా పకార్ అని రాసేసేయండి. ఓకే, ఇప్పుడు రా కింద హల్లు ఉంది కదా, ఈ పక్కన ఓ అనే స్వరు ఉంది. ఈ ఓ అనే స్వరు రాకొచ్చి యాడ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? పరో అవుతుంది. రాసేసేయండి. ఈ పక్కన పకార్ అనేది ఉంది కదా, అది అట్లాగే రాసేసేయండి. ఇప్పుడు ఈ రెండు పదాలు కలిపితే ఏమైంది? పరోపకార్. అంటే మనం ఇక్కడ విడదీసినటువంటి పర్ ప్లస్ ఉపకార్ అనే సంధి విచ్చేది ఏదైతే ఉందో అది కరెక్ట్గా విడదీశాం అని అర్థం. ఇప్పుడు మహా ప్లస్ రిషి అని రాశా. సో మహా అన్నదాన్ని సంధి విచ్చేది చేద్దాం. మ్ ప్లస్ ఆ, హ్ ప్లస్ ఆ కదా, ప్లస్ ఇక్కడ రెండవ పదంలో రి ఉంది, అది రాసేసేయండి. ఈ షీ ఉంది కదా, దీనిలో నుండి ఈ బయటికి తీసేసేయండి. తీసినప్పుడు ఇక్కడ ఏమవుతుంది? షా కింద హల్ ఇవ్వాలి, అది ఇచ్చేసా. తర్వాత ఇప్పుడు ఈ మధ్యలో ఆ రి అనేది వచ్చింది కదా, ఈ రెండు కలిపితే అర్ అనే వర్ణులు ఏర్పడతాయి. ఆ ప్లస్ రి ఈజ్ ఈక్వల్ టు అర్. అట్లాగే ఆ ప్లస్ రి ఈజ్ ఈక్వల్ టు అర్. ఈ ఆ రి కలిస్తే అర్ అని ఏర్పడుతుంది. రా కింద హల్లు ఉండాలి, అది గమనించండి. ఓకే, తర్వాత ఇక్కడ మా కింద హల్లు ఉంది కదా, ఈ ఆ వచ్చి దీనికి యాడ్ అవుతుంది, మా అవుతుంది. హా కింద హల్ ఉంది, అది అట్లాగే పెట్టేసేయండి. ఈ అర్ ఇక్కడ రాసాం కదా, ఇక్కడ షా కింద హల్ ఉంది కదా, పక్కన ఈ అనే స్వరు ఉంది. సో ఈ అనే స్వరు షాకి వచ్చి యాడ్ అవుతుంది, షీ రాయండి. ఇప్పుడు మా ఉంది కదా, మా రాసేసేయండి. హా కింద హల్ ఉంది కదా, దాని పక్కన ఆ అనే స్వరు వచ్చింది, అంటే అర్లో ఆ ఉంది కదా, సో ఈ ఆ వచ్చేసి హాకి యాడ్ అవుతుంది, అప్పుడు హా వస్తుంది కదా. సో అప్పుడు మహ్ రాసేసేయండి. తర్వాత హలంత్ రా ఉంది కదా, అది అట్లా పెట్టేసేయండి. ఇప్పుడు ఇక్కడ షీ ఉంది కదా, అది అట్లాగే పెట్టేయండి. ఎప్పుడైనా కానీ పదం మధ్యలో హలంత్ రా వచ్చినప్పుడు దాని పక్కన ఎలాంటి స్వరం లేకపోతే ఏ వ్యంజన్ ఉంటుందో ఆ వ్యంజన్ పైన రేఫ్ రూపంలో ఎక్కి కూర్చుంటుంది, అది విషయం. ఉదాహరణకు ఇక్కడ కర్మ్ అన్న పదం రాసాను చూడండి, దీన్ని వర్ణ విచ్ఛేద్ చేద్దాం. ఇప్పుడు క్ ప్లస్ ఆ ప్లస్ ర్ ప్లస్ మ్ ప్లస్ ఆ ఇట్లా అయినాయి కదా. సో ఇప్పుడు ఈ ఆ కాకు యాడ్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఉండేటువంటి ఆ ఇక్కడ మాకు యాడ్ అవుతుంది, మధ్యలో రా ఉంది, ఈ రా హలంత్ రా కదా. సో ఇదేం చేస్తుంది? దీని పక్కన ఎలాంటి స్వరం లేదు కదా, అప్పుడు అదేం చేస్తుంది? తన అసలు రూపాన్ని వదిలి రేఫ్ రూపంలో మారి దాని పక్కన ఉండేటువంటి వ్యంజను అంటే మా పైన ఎక్కి కూర్చుంటుంది, అప్పుడు అదేమవుతుంది? కర్మ్ అవుతుంది. అట్లా అనమాట. ఇప్పుడు మళ్ళీ ఈ పదం దగ్గరకు వద్దాం. ఇక్కడ హలంత్ రా ఉంది కదా, ఇది షీ పైన ఎక్కి కూర్చుంటుంది అన్నాం కదా, అప్పుడు ఋషి అవుతుంది కదా. సో ఇక్కడ మహ్, ఇక్కడ ఋషి, ఈ రెండు కలిపితే ఏమవుతుంది? మహర్షి అవుతుంది, అది విషయం. ఇప్పుడు ఒక పదాన్ని టోటల్గా చెక్ చేద్దాం. ఎట్లాగా అంటే చంద్రోదయ్ అన్న పదం ఉంది, ఇక్కడ మధ్యలో ఓ కనిపిస్తుంది. సో ఈ ఓని బయటికి తీద్దాం. ఈ ఓని ఎందుకు బయటికి తీయాలి అని అంటే ఇక్కడే సంధి జరిగింది అనేది మనకు అర్థమవుతుంది. ఎట్లాగా? చంద్రోదయ్ అన్న ఓదయ్ అంటే ఓదయ్, సో అక్కడ సంధి జరిగింది అని తెలుస్తుంది. కాబట్టి ఓని బయటికి తీసాం. ఓని బయటికి తీసినప్పుడు దా కింద హల్ ఇవ్వాలి కదా, ఇచ్చేసేయండి. హల్ ఇచ్చేసాం అంతే. సో ఇక్కడ ఓ ఉంది, ఇక్కడ దై ఉంది. ఇప్పుడు ఈ దా కింద హల్ ఉంది కాబట్టి పక్కన ఉండేటువంటి స్వరేది ఓ, అది దీనికి వచ్చి యాడ్ అవుతుంది. చంద్రో ప్లస్ దై, చంద్రోదయ్ అవుతుంది. అయితే దీన్ని సంధి విచ్ఛేద ఎలా చేయాలి అంటే ఈ ఓ అనేది ఏ రెండు వర్ణులతో ఏర్పడింది. ఏ రెండు వర్ణులు అంటే ఆ కానీ ఆ కానీ వచ్చి ఉండాలి మొదటి పదం చివరిలో, రెండవ పదం మొదట్లో ఊ కానీ వచ్చి ఉండాలి. సో ఈ నాలుగింటిలో ఏ రెండు వర్ణులు కరెక్ట్గా ఉంటాయి అంటే ఏ రెండు వర్ణుల మధ్య సంధి జరిగింది అనేది మనం తెలుసుకోవాలి. అన్నప్పుడు ఆ స్లాష్ ఆ ఇచ్చాను చూడండి. సో ఆకు సంబంధించి చంద్ర అన్న పదం ఇచ్చా, ఆకి సంబంధించి చంద్ర అన్న పదం ఇచ్చా. అట్లాగే ఇటువైపు ఊ స్లాష్ ఊ అని ఇచ్చా, అంటే ఊకు సంబంధించి ఉదయ్, ఊకి సంబంధించి ఊదయ్ అని ఇచ్చా. సో ఇప్పుడు ఈ చంద్ర కరెక్టా, ఈ చంద్ర కరెక్టా? ఏది వర్తని కరెక్ట్ ఉంది అంటే వర్తని అంటే స్పెల్లింగ్స్, ఏది కరెక్ట్ ఉంది? చంద్ర కరెక్ట్ ఉంది కదా, చంద్ర రాసేయండి. ప్లస్ ఇక్కడ ఉదయ్ అన్న పదం కరెక్టా, ఇక్కడ ఊదయ్ అన్న పదం కరెక్టా అంటే ఉదయ్. సో ఉదయ్ రాసేసేయండి. ఉదయ్ అన్నది లేదు కదా, సో ఉదయ్ అట్లా రాసేసాం. చంద్ర ప్లస్ ఉదయ్ అయింది. అప్పుడు చంద్రలో లాస్ట్ వర్ణేది ఆ,
ఉదయ్లో ఫస్ట్ వర్డ్ ఏది ఉ, అంటే ఆ ప్లస్ ఉ ఈజ్ ఈక్వల్ టు ఓ. అప్పుడు దీన్ని సంధి ఇచ్చేది ఏమవుతుంది, చంద్ర ప్లస్ ఉదయ్ అన్నది కరెక్ట్ అవుతుంది. గుణ సంధికి సంబంధించి నేను ఆల్రెడీ చేసినటువంటి వీడియో లింకును డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, వీలైతే ఒకసారి చెక్ చేసుకోండి. చీకటిలో నడుస్తున్న వ్యక్తికి ఓ చిన్ని దీపం ఎలా దారి చూపించగలుగుతుందో అలాగే సంధి విచ్ఛేదు కరెక్ట్గా చేయడానికి వర్ణ విచ్ఛేదు అలా ఉపయోగపడుతుంది. అఫ్కోర్స్ నియమాలనేవి ఆత్మధైర్యం లాంటివి అనుకోండి, ఎందుకంటే ఆత్మధైర్యమే లేకపోతే ఏ వ్యక్తి కూడా చీకటిలో నడిచే ప్రయత్నం చేయలేడు కదా. అలాగే నియమాలు తెలుసుకోకుండా మనము ఏ సంధిని తెలుసుకునే ప్రయత్నం చేయలేం. సో అది విషయం. దీర్ఘస్వర సంధిలో స్వర్ల ప్యాటర్న్ ఎట్లా ఉంటుందో మనకు తెలుసు కదా, అయినా ఇక్కడ ఇచ్చాను. సో ఒకసారి చూడండి, ఇది దీర్ఘస్వర సంధిలో వచ్చేటువంటి స్వర్ల ప్యాటర్న్ కదా. ఇప్పుడు గుణసంధి ప్యాటర్న్ ఎట్లా వస్తుందో చూద్దాం. ఇది గుణసంధిలో స్వర్ల యొక్క ప్యాటర్న్. ఓకే, ఈ రోజుకైతే ఇంతేనండి వీడియో. మరోసారి మరో కొత్త అంశంతో మీ ముందుంటుంది మీ పట్నం ఆల్ ఇన్ వన్.